హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ మనసులో ఏం జరుగుతుందో అదే చాలా వరకు మీరు ఉంటున్న ఈ ప్రపంచాన్ని నిర్ధారిస్తుంది. గొప్ప రోమన్ తత్వవేత్త ఋషి మార్కస్ ఇలా అన్నారు: మానవుని జీవితం అతని ఆలోచనలతో ఏర్పడింది అని. రోజంతా తాను ఏం ఆలోచిస్తాడో అలాగే తయారవుతాడు మానవుడు. మీరు ఏ ఆలోచనలు మీ మనసులో ఉంచుకోవడానికి అలవాటు పడ్డారో అవి భౌతిక పరిస్థితులలో ప్రకటించబడతాయి. చాలామంది మనుషులు తమకు తెలియకుండానే విచారానికి ఎంచుకుంటారు. వారంతా ఈ రకమైన ఆలోచనలకు అలరిస్తూ ఉంటారు. ఇవాళ చాలా చెడ్డ రోజు, ఏ పని సరిగ్గా జరగటం లేదు, నేను విజయం సాధించలేను, ప్రతి ఒక్కరూ నాకు ఎదురు తిరుగుతున్నారు, వ్యాపారం దెబ్బతింది, ముందు ముందు పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండేటట్టుంది, నేను ఎప్పుడూ ఆలస్యంగా చేరుకుంటాను, నాకు మంచి అవకాశాలు ఎప్పుడూ రావు, అది అతని వలన అవుతున్నది కానీ నేను ఆ పని చెయ్యలేను. పొద్దున లేస్తూనే మీ ధోరణి ఎలా ఉంటే మీ ఎటువంటి అనుభవాలనే ఆకర్షిస్తారు. మీరు అసంతృప్తితో ఉంటారు. మీరు వ్యతిరేక ఆలోచనలు, నిరాశావాదం నిండిన ఆలోచనలు లేదా నిరాశాజనకమైన కుంగదీసే ఆలోచనలు మీ మనసులోకి రాకుండా చూడండి. మీ మన ప్రవృత్తికి బయటున్న వేటిని మీ అనుభవంలోనికి రానియలేరని మీరు మీ మనసుకి మళ్ళీ మళ్ళీ గుర్తు చేయండి. నిరంతరం భయం, ఆందోళన, కోపం, అసహ్యం, వైఫల్యం గురించి ఆలోచిస్తూ ఉండడం వలన మీరు నిస్పృహకు లోనవుతారు, విచారిస్తారు. గుర్తుంచుకోండి, మీరు చేసే ఆలోచనలే మీ జీవితం అవుతుంది. మీరు అనుమతిస్తే తప్ప అవతల వ్యక్తి అనే మాటలు మీకు కోపాన్ని, విసుగుని కలిగించవు. ఇంకొకరు మీ మనసుని కష్టపెట్టగలిగే ఒకే ఒక మార్గం మీ సొంత ఆలోచన. కోపం వచ్చినప్పుడు మీ మనసు 4 దశల్లో ప్రయాణిస్తుంది. అవతల వ్యక్తి అన్న మాటల గురించి ముందు మీరు ఆలోచిస్తారు. తర్వాత కోపం తెచ్చుకోవాలని నిర్ణయించుకుని ఆగ్రహం అనే అభావంతో మనసుని నింపేస్తారు. ఆ తర్వాత ఏదైనా చెయ్యాలి అని అనుకుంటారు. కోపంగా జవాబు చెప్పి నీ ప్రతిక్రియను వెళ్ళగొచ్చుతారు. ఇక్కడ ఆలోచనాభావం, ప్రతిక్రియాచర్య ఇవన్నీ మీ మనసులోనే ముందు జరుగుతాయని గమనించండి. మానసికంగా పరిపక్వత చెందితే మీరు అవతల వ్యక్తి విమర్శకి, కోపానికి వ్యతిరేకమైన స్పందనని తెలియజేయరు. అలా చేశారంటే మీరు మానసికంగా నీచస్థితికి దిగజారి అవతల వ్యక్తి చేసే నిందకి అదే రీతిలో ప్రతిస్పందించడం. జీవితంలో మీ లక్ష్యం ఏమిటో దానికి అనుగుణంగా వ్యక్తిత్వాన్ని నిర్ణయించుకోండి. ద్వేషం, నిరాశ, నిస్పృహలు, వక్రత, వ్యక్తిత్వంలో దోషాలు గల వ్యక్తి అనంతమైన శక్తితో సామరస్యం కలిగి ఉండడు. ప్రశాంతంగా, సంతోషంగా, ఆనందంగా ఉన్న వారిని అతను ద్వేషిస్తాడు. తన పట్ల మంచిగా, స్నేహంగా ఉన్నవారిని సామాన్యంగా అతను విమర్శించడం, నిందించడం, అవమానించడం చేస్తూ ఉంటాడు. అతని వైఖరి ఇలా ఉంటుంది: నేనెంత దుఃఖంలో ఉంటే వాళ్ళు మాత్రం సంతోషంగా ఎందుకు ఉండాలి, వాళ్ళని తన స్థాయికి దిగజార్చాలని అతను ప్రయత్నిస్తాడు. పాత సామెతే ఇప్పటికే సత్యమే, దుఃఖం తోడు కోరుతుంది. దీన్ని అర్థం చేసుకుంటే చాలు, మీరు చలించకుండా, శాంతంగా, ఉద్రిక్తత లేకుండా ఉండగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి.